ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి వివాదం మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశమవుతున్నది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న కె శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. వివరాల్లోకి వెళితే మదన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ నా భార్య శాంతికి విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి ఒక బిడ్డని కన్నారు అని మదన్ మోహన్ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఖండిస్తూ మదన్ మోహన్ భార్య శాంతి మీడియా ముందుకొచ్చింది. ఆమె ఏం మాట్లాడిందంటే, విజయ్ సాయిరెడ్డితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మదన్ మోహన్ కి గిరిజన కుల పరంగా విడాకులు తీసుకున్నావు. నన్ను ఎందుకు బద్నాం చేస్తున్నావు? నా జీవితాన్ని ఎందుకు బయటకు లాగారు అని వాపోయింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి కూడా మీడియా ఎదుట సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన మీడియాతో ఇది పచ్చ మీడియా చేస్తున్నటువంటి పనులు అని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా శాంతి రెండో భర్త సుభాష్ రెడ్డి తన అడ్వకేట్ తో మాట్లాడుతున్న కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ రికార్డ్ లో సుభాష్ రెడ్డి ఏమన్నాడంటే, నాకు శాంతికి పుట్టిన బిడ్డ కాదు, ఆయన అడ్వకేట్ తో అనడం జరిగింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి వివాదం మీడియాలోనూ అత్యంత చర్చనీయాంశమవుతున్నది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న కె శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. వివరాల్లోకి వెళితే మదన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ నా భార్య శాంతికి విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి ఒక బిడ్డని కన్నారు అని మదన్ మోహన్ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఖండిస్తూ మదన్ మోహన్ భార్య శాంతి మీడియా ముందుకొచ్చింది. ఆమె ఏం మాట్లాడిందంటే, విజయ్ సాయిరెడ్డితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మదన్ మోహన్ కి గిరిజన కుల పరంగా విడాకులు తీసుకున్నావు. నన్ను ఎందుకు బద్నాం చేస్తున్నావు? నా జీవితాన్ని ఎందుకు బయటకు లాగారు అని వాపోయింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి కూడా మీడియా ఎదుట సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన మీడియాతో ఇది పచ్చ మీడియా చేస్తున్నటువంటి పనులు అని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా శాంతి రెండో భర్త సుభాష్ రెడ్డి తన అడ్వకేట్ తో మాట్లాడుతున్న కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ రికార్డ్ లో సుభాష్ రెడ్డి ఏమన్నాడంటే, నాకు శాంతికి పుట్టిన బిడ్డ కాదు, ఆయన అడ్వకేట్ తో అనడం జరిగింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వస్తున్నాయి.